హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే ఒక్కబుద్దన్నం చేయాలి. కువైటీ తాత అయితే చేపలు తెచ్చాడు. చేపలు తెచ్చి నా చేతికిచ్చి, కవిత ఈరోజు కొంచెం డిఫరెంట్గా చెయ్యి, నేను ఎప్పుడు చూడని టేస్ట్ అయితే ఉండాలి అన్నం అయితే అని చెప్పాడు. అప్పుడే అనుకున్నా, ఎంత పెద్ద బాధ్యత నాకు పెడతానావా స్వామి అని చెప్పి. రోజులాగా వీడియో చూపించి ఈ వంట చేయి ఆ వంట చేయి అని చెప్తా ఉన్నారు. ఈ రోజు ఏమైందో మరి, వాళ్ళకి ఏ వీడియో దొరకలేదేమో నా మీద ఇంత ప్రయోగం అయితే చేశారు. ఎప్పుడు చూడని రుచి అంటే అది ఎలా చేయాలి? అప్పుడే గుర్తొచ్చింది, మా ఇంట్లో సింపుల్ గా చేసుకునే వెజిటబుల్ బిర్యానీ గుర్తొచ్చింది. చేపలను తలకాయలు తీసి పులుసు అయితే పెట్టాను. మిగతా చేపల్ని ఒక గుజ్జులాగా, అంటే ఎక్కువ పులుసు లేకుండా, అలానే ఫ్రైగా లేకుండా ఆ విధంగా అయితే కూర అయితే చేశాను. అంతా బిర్యానీ టైప్ లాగా ఉంటుంది. రైస్ అయితే వేసాను, పైన అయితే చేపలు అయితే వేసాను, మళ్ళీ లైట్గా రైస్ వేసాను, కొంచెం కొత్తిమీర వేసాను. అబ్బా కుదిరి పైన 4 నిమ్మదెబ్బలు వేసి ఫినిష్ అయితే చేశాను. ఖైమాలో ఉండే ఆయనకి ఫోన్ చేశాను, అన్నం ఈరోజు అయిపోయిందా లేదా, తిన్నారా లేదా అని అడిగాను. అంతా తినేశారు మిగల్చకుండా అని చెప్పాడు. సంతోషంతో 1 గంట పని చేయకుండా బాగా నిమ్మలంగా కూర్చుని. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.